శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ వారం మేషరాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే రాశిలోకే ఈ వారం బుధుడు ప్రవేశించడం జరిగింది. అలాగే బుధుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మేషరాశిలోనే వక్రగమనం చెందడం ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఒక విధంగా మేషరాశిలో ఆల్రెడీ సంచరిస్తున్నటువంటి గురుగ్రహానికి తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలిసి ఉండడం అన్నది జాతకుడికి ఒక విధమైనటువంటి కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాల కొరకు వారు మేధస్సు ఇంకా పెంచుకునే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంటుంది. రాబోయే విద్యా సంవత్సరంలో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్రయత్నాల కొరకు ముందుగానే ఏర్పాటు చేసుకోవడం, దాని కొరకు ఎంక్వైరీ చేసుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నూతన వ్యాపార మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తారు. అలాగే మరి వ్యాపార అభివృద్ధి కొరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఇటువంటి ఆధునిక పరికరాలు ఉపయోగించుకొని వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఒక మంచి మేధావి దగ్గర సలహాలు తీసుకొని మరి జరిగిపోయినటువంటి గతంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని మళ్ళీ కొత్తగా వ్యాపార అభివృద్ధిని కానీ కొత్త అన్వేషణ మార్గాలను అన్వేషించడం, వ్యాపార అభివృద్ధి కొరకు ప్రకటనలు ఇవ్వడం, అలాగే సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ వాళ్ళ యొక్క ప్రకటనలు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో వ్యాపారస్తులు చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి మేధావులైనటువంటి సహాయకులు అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అసిస్టెంట్స్ లభించడం వల్ల పని ఇంకా తొందరగా సులువుగా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే 2 శుభగ్రహాలు మేషరాశి వారికి ఈ వారం అంతా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. గృహంలో వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. దూరంగా ఉన్నటువంటి మీ సోదరిని వాళ్ళు కలుసుకొని ఒక వేడుక లాంటిది ఈ వారంలో జరుపుకునే అవకాశం ఉంది మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు. ఇక 12వ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం ఏప్రిల్ 1వ తారీఖున రావడం జరిగింది. ఒక విధంగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలోకి రావడం అన్నది జాతకుడు వ్యక్తిగత అవసరాల కొరకు, లగ్జరీ కొరకు, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఆనందం కొరకు, వాళ్ళ యొక్క అవసరాల కొరకు విలువైన వస్తువులు సమకూర్చుకోవడం, గృహాన్ని అదనంగా అలంకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి 12వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు పిల్లల యొక్క చదువు కొరకు కానీ వారి యొక్క వివాహం కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ దాని కొరకు ధనాన్ని సేకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా శుక్రుడు 12లో ఉన్నప్పుడు జాతకుడు కొంత గతంలో కన్నా కంఫర్టబుల్ లైఫ్ అనుభవించడం జరుగుతుంది. ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త ప్రదేశాలు విజిట్ చేయడం, అలాగే కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కూడా జరిగే సూచనలు ఉంటాయి. రవి అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వ అధికారుల కొరకు, అలాగే స్నేహితుల కొరకు ధనాన్ని వెచ్చించడం, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి పే చేయడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా అధికారుల నుంచి కొంత ఒత్తిడి రావచ్చు. మరీ ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరికంటే మీ తండ్రి గారికి కానీ కుటుంబంలో పెద్దలకు కానీ సడన్గా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కానీ ఆ మెరుగైన ఆరోగ్యం కోసం ఏదైనా వైద్యుల్ని సంప్రదించడం కానీ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా ఈ నెలలో ఈ వారంలో వైద్యపరమైన ఖర్చులు, గవర్నమెంట్ వారికి చెల్లించవలసిన ట్యాక్సులు, అలాగే విందు వినోదాల కొరకు, విలాసాల కొరకు, వివాహ వేడుకలు మొదలగు వాటిలో ఫంక్షన్లో పాల్గొనే నిమిత్తం ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఈ వారం అంతా కలిసే అవకాశం ఉంది. అయితే వ్యయంలో రాహుగ్రహ సంచారం వల్ల ఇతరుల చేతిలో నమ్మి మోసపోయే అవకాశం ఉంది.
అలాగే బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్ మొదలగు వాటి ద్వారా కొంతవరకు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, పరిచయం లేని వారిని నమ్మే ముందు, ఏదైనా అగ్రిమెంట్ చేసే ముందు, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం ముందు కానీ, వాహనం కొనే ముందు కానీ ఖచ్చితంగా 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్ప దాన్ని సరైనటువంటి మార్గంలో మనం నడిపించే అవకాశాలు లేవు. కాబట్టి ఏదైనా కొత్త విషయాలు కొత్త వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. యాజిటీజ్గా లాభస్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడికి పారిశ్రామిక రంగం ద్వారా, వ్యక్తిగత శ్రమ ద్వారా ఆదాయం లభిస్తుంది. అయితే అటు పారిశ్రామిక వర్గంలో ఉన్నవాళ్ళు, అటు మామూలుగా ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సహకారం లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ప్రజా సహకారం ఎక్కువగా ఉంటుంది. అలాగే విజయావకాశాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు విలువ పెరగడం వల్ల, మీరు దాన్ని చాకచక్యంగా మార్కెటింగ్ చేయడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయాన్ని, లాభాన్ని ఈ వారం పొందే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహం కోసం, హనుమాన్ యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా మంగళవారం పారాయణం చేయడం, శనివారం రోజు శివాలయ దర్శనం వల్ల ఖచ్చితంగా జాతకుడు పోయిన వారం కన్నా ఈ వారం పురోభివృద్ధి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వార ఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానూ టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వార ఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తే తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీరేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది?
విదేశధనం ఎలా వస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దానికి చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడు, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.